వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసే మార్పుల మీద ఈనాడు జ్యోతి బాధపడుతుంటే తెలుగుదేశంలో చేసే మార్పుల మీద సాక్షి బాధపడుతుంటుంది. ఇదే విచిత్రం. కాకపోతే ఒకళ్ళ రహస్యాలు ఇంకొకళ్ళు బయట పెట్టుకుంటుంటారు. అందులో సాక్షి కర్నూలు నేతల్లో బాబు కల్లోలం అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటికిప్పటికి ఏం మారలేదంటూ వీళ్ళు ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే కొద్ది రోజుల క్రితం నంద్యాల అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఫరూక్ని చంద్రబాబు నియమించారు. ఇదే కోవలో మరో 4 మార్పులకు తెరదీస్తున్నారని తెలుస్తుంది. మంత్రాలను తిక్కారెడ్డి స్థానంలో మాధవరం రాఘవేంద్రకు, పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు స్థానంలో కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్కి, నంద్యాల ఎంపీగా మాండ్ర శివానందరెడ్డి స్థానంలో హైదరాబాద్ రియల్టర్ నరసింహారావుకి, కర్నూలు ఎంపీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కోట సూర్యప్రకాష్ రెడ్డికి బదులుగా ఓ ఆసుపత్రి యజమానికి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. వీళ్ళు వాళ్ళకి సంబంధించి తీసుకొచ్చారన్నమాట. ప్రస్తుతం మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జిగా తిక్కారెడ్డి కొనసాగుతున్నారు. అట్లా కర్నూలు ఎంపీకి గత 2 ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి కోట సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కర్నూలు పార్లమెంట్ చరిత్రలో 84, 99లో మాత్రమే టీడీపీ గెలిచింది. తక్కిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలుపొందిన. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా టీడీపీ గెలవడం అసాధ్యం కాబట్టి, పైగా కోట్లకి టికెట్ ఇస్తే డబ్బులు కూడా పార్టీయే పెట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి వీళ్ళు చేస్తున్నారన్నటువంటిది రాసుకొచ్చారు వీళ్ళు.